ఎక్కడున్నావు? దా, 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు తీసుకున్నా అన్న. థ్యాంక్ యూ. సాహిత్య అకాడమీ ప్రధాన లక్ష్యం ఏంటంటే భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని పెంపొందించడం. అందులో సంస్కృతిపరమైన అద్భుతమైన నృత్యగాన ప్రదర్శన మీరు చూశారు. మళ్ళీ ఉంటుంది ఒక అరగంట తర్వాత. కవి సమ్మేళనం అరగంటలు ముగుస్తుంది. దాని తర్వాత మళ్ళీ మీరు పూర్తిగా కళ్ళారా వీక్షించి ఆనందభరితులై వెళ్ళాల్సిన అవసరం ఉంది. కవి సమ్మేళనానికి ముఖ్య అతిథి నరహరి గారిని నేను వేదికపై ఆహ్వానిస్తున్నాను. సార్ మీరు కూర్చోండి. సార్ కూర్చోండి, అరగంట లోపల అయిపోతుంది కవులను సన్మానించేందుకోసం. ఇప్పుడు మొదటిసారిగా వడిగొప్పుల శంకర్ గారిని ఆహ్వానిస్తున్నారు. వడిగొప్పుల శంకర్ గారు భీవండికి చెందినవారు. విశ్రాంత ఉపాధ్యాయులు, పుస్తకాలు రాశారు, చందబద్ధమైన కవిత్వం రాస్తుంటారు. ప్రత్యేకంగా భీవండి నుంచి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, సార్ ఒక 3 నిమిషాలు మాత్రమే శంకర్ గారు, 3 నిమిషాలు మాత్రమే. అన్యదా ఎవరు కవులు భావించకూడదు. అందరు సిద్ధంగా ఉండండి. ఆయన తర్వాత దోమల జనార్దన్ గారు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీ సొంత పరిచయాలు మీరు చేసుకోవద్దు, మేము చేస్తాం. 3 నిమిషాలు ఇప్పుడు ముగించాలి. టైం చాలా తక్కువగా ఉంది మనకు. థ్యాంక్ యూ. హరి ఓం. అయితే స్వయాన నేను ఇంతవరకు 20 పుస్తకాలు రాశాను. 9 పుస్తకాలు ప్రచురితమైనవి. అందులో నాటి 2012 నాటి మార్కండేయ చరిత్ర నుండి ఒకే ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. తర్వాత ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. హరికి పీతాంబరం బర్పించినది ఎవరు, లచ్చవ్వకును సీరలిచిరెవరు. హరికి పీతాంబరం బర్పించినది ఎవరు, లచ్చవ్వకును చీరలిచ్చిరెవరు. బ్రహ్మకు చక్కని పట్టు వస్త్రాలను పెట్టిన ఆ జగజ్జట్టి ఎవరు. చదువుల తల్లికి మృదువైన కోకను అందజేసిన గొప్ప ఆప్తుడెవరు. పార్వతీదేవికి బహువన్నెవలువలు బహుకరించిన మహాభ్రాత ఎవరు. శివుని కోరిక మేర చిరుత పెద్ద పులుల చంపిచ్చే చర్మ వస్త్రంబులెవరు. వారు భృగు మార్కండేయ వంశమందు వాసిగాంచిన భావన ఋషుల వారు. వారికేగాక ప్రజకెల్లా వస్త్రమిచ్చే, వారికేగాక ప్రజకెల్లా వస్త్రమిచ్చే వంశమొక్కటే అది మన పద్మశాలి. వంశమొక్కటే అది మన పద్మశాలి. మనకు ఉభయ భాష ప్రవీణ అని మనకు ఇంతకుముందు బిరుదొచ్చిండే. అందుగురించి ఒక చిన్నది 1 నిమిషంలో పాడుతాను. ఇందులో అయ్యప్ప శతకం రాశాను. అందులో నుండి ఒక చిన్నది. స్వామి అయ్యప్ప బడా దిల్దార్ నికులా, स्वामी अय्यप्पा बड़ा दिलदार निकला, स्वामी समझाता स्वामियों का स्वामी निकला, स्वामी समझाता स्वामियों का स्वामी निकला। जो भी मांगो दिल से वो दिया स्वामी जी, जो भी काम रुका है वो किया स्वामी जी, तेरा दुश्मन का भी ताकत किया है कोकुला। स्वामी समझाता स्वामियों का स्वामी निकला, स्वामी समझाता स्वामियों का स्वामी निकला। गरीबों को धनवान किया स्वामी जी, सादे सीधा को भी शान दिया स्वामी जी। याद करो मार्ग तेरा कर देगा मोकला। स्वामी समझाता स्वामियों का स्वामी निकला, दुखियों का सारे सुख दिया स्वामी जी, दुखियों को सारे सुख दिया स्वामी जी। दीक्षा वालों को शिक्षा मिटाया स्वामी जी, बैठे बैठे सबको पालन करता चला। स्वामी समझाता स्वामियों का स्वामी निकला, स्वामी अय्यप्पा बड़ा दिलदार निकला, स्वामी समझाता स्वामियों का स्वामी निकला, स्वामी समझाता स्वामियों का स्वामी निकला। धन्यवाद। థ్యాంక్ యూ శంకర్ గారు. ఇప్పుడు సన్మానం
శంకర్ గారికి సన్మానం మన ముఖ్య మళ్ళీ అతిథి మళ్ళీ నారాయణ సార్ రాకుండా చేతుల మీదుగా. ఒకటేసారి 2 పనులు. ఇప్పుడు దోమల జనార్దన్ గారు తర్వాత మేడం సావిత్రి రంజోల్కర్ గారు సిద్ధంగా ఉండాలి. కేవలం ఒక్క కవిత మాత్రమే చదవాలి సార్, అది కూడా తెలుగులోను మాత్రమే ఉండాలి. 3 నిమిషాల టైం మాత్రమే, ఎక్కువైతే ఇంకొకరి టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ. సభకు నమస్కారం. నేను చెప్పబోయేది ప్రాస కవిత పరిపాట్. పరి పరి విధముల తలచితి నిన్ను, పరి పరి విధముల తలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నిన్ను, మరచితి నీనని పరితపించితిని, మరిచితిననియు పరితపించితిని, దారికై వెలికితి దరి చేయుటకు, దారికై వెతికితి దరి చేరుటకు, పరి పరి విధముల కొలచితి నిన్ను, పరి పరి విధముల కొలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నిన్ను, కోరికలన్నీయు తీర్చు దైవమని, కోరికలన్నీయు తీర్చు దైవమని, తరించితిని నిన్ను వీక్షించియు, ధరి చేరితిని నీ దర్శనముకై, ధరి చేరితిని నీ దర్శనమునకై, పరిరక్షించుము పావనము సగి, పరి పరి విధముల తలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నిన్ను, భజించితిని భరించితిని భక్తుల మొరలను, భరించితిని భక్తుల మొరలను, అరిష్టములను అణచివేసితిని, అరిష్టములను అణచివేసితిని, హరినామమునే నిత్యస్మరణగా, హరినామమే నిత్యస్మరణగా, స్మరించితిని హరిపాఠమును, పరి పరి విధముల తలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నేను, సిరి సంపదల ఒసగే సిరిని వేడితి, సిరి సంపదలొసగే సిరిని వేడితిని, కరిని రక్షించిన చక్రధారివి నీవు, కరిని రక్షించిన చక్రధారివి నీవు, సరిలేరు నీ వంటి ఆప్తులు మాకును, సరిలేరు నీ వంటి ఆప్తులు మాకును, మరచిపోకెన్నడు నీ భక్తులను, మరచిపోకెన్నడు నీ భక్తులను, పరి పరి విధముల తలచితి నన్ను, సరి పరి విధముల తలచితి నిన్ను, సరిపడునంతగా కొలచితి నేను, సరిపడునంతగా కొలచితి నేను. ధన్యవాదం. థ్యాంక్ యూ జనార్దన్ గారు. వీరు కూడా విశ్రాంత ఉపాధ్యాయులే, వారికి సన్మానం ఇప్పుడు. సావిత్రి రంజోల్కర్ గారు రావాలి. సావిత్రి రంజోల్కర్ గారికి కరతాళతో మీరు స్వాగతం చెప్పాలి. ఎందుకంటే పుట్టింది కర్ణాటకలో, మహారాష్ట్ర కూడలయ్యింది మెదక్లో, ఆ తర్వాత దాస్య సేనాధిపతి గారి శిష్యరికంలో మీరు చాలా అద్భుతంగా కవిత్వం రాస్తున్నారు. సభా సరస్వతికి నమస్కారాలు. ఆత్మ సంతృప్తి అనే అంశానికి ఎంతమందికి తెలుసు అనే శీర్షికతో నేను కవిత రాశాను. ఆ కవిత ఇప్పుడు చదువుతాను. మంచిని కోరే మనస్తత్వాలకు ఎప్పుడు
సంఘర్షాల పోరు, అబద్ధాల కోరుకెప్పుడు, అందలాల హోరు, సన్మానాల జోరు. నాదైతే నాదే, నీది కూడా నాదే అనే నైజంతో నడుస్తూ, పుణ్యాత్మలను కొల్లగొడుతూ, నలుగురితో శభాష్ అనిపించుకోవడమే అలవాటైపోయింది ఈ కాలంలో. ఆత్మసంతృప్తి అనే ఆయుధం ఒకటి ఉందని ఎంతమందికి తెలుసు? నిప్పు లాంటి నిజాలు బయటపెట్టి అసత్యాలను చేవలుడిగేలా చేసే సత్తా, ధైర్యం ఎవరికుంది? అందరూ కురువృద్ధుల వారసులే. అన్యాయం జరుగుతున్నా తలలు వంచుకునేవారే. ఆత్మ అనే న్యాయదేవత ప్రతి మనిషిలో అంతర్లీనమై మంచి దారిలో నడిపించేందుకు అనుక్షణం పాటుపడుతుందని గుర్తించక ఇంగిత జ్ఞానాన్ని ఎగిరించేసి అహం అనే దురభిమానపు అంధకారంలో కొట్టుమిట్టాడే కామాంధులకు ఆత్మ మీద గౌరవం ఎలా పుడుతుంది? ఆత్మసంతృప్తి కోసం తపించాలనే ఆలోచన ఎలా కలుగుతుంది? అనుభవజ్ఞులు చెప్పే మాటలు వింటూ మనలోకి మనం నిదానంగా తొంగి చూసుకుంటే ఆత్మఘోష వినగలం, సన్మార్గపు నైజంతో నడవగలం. మన ఆత్మకు కొంతైనా సంతృప్తినిచ్చామని సంతోషపడగలం. 10 మందిలో నిజమైన మనుషులుగా నిలదొక్కుకోగలం. 10 మందిలో నిజమైన మనుషులుగా నిలదొక్కుకోగలం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కని కవిత వినిపించారు. ఇప్పుడు మీకు సన్మానం. ఇప్పుడు గుండారి శ్రీనివాస్ గారు. గుండారి శ్రీనివాస్ మన అందరికీ తెలుసు, సాక్షి మహారాష్ట్ర బ్యూరో ఇన్ఛార్జ్. ధర్మపురి పుణ్యక్షేత్రం మీద ఒక పుస్తకం ఆల్రెడీ వచ్చేసింది. త్వరలోనే మరొక కవితా సంపుటి రాబోతుంది. బహుశా నాకు తెలిసి ఇక్కడ అందరికంటే ప్రతి ఒక్కరు అందరికీ పరిచయం అయినప్పటికీ అందరికంటే ఎక్కువ పరిచయం ఈయనకు ఉంది. ఎందుకంటే సాక్షిలో ఫోటోలు రావాలి, మన పేరు రావాలి కాబట్టి ఆయనతో మంచిగా ఉండాలి మనం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వేదిక కింద ఉన్న అందరు పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. మొదటి కార్యక్రమం కట్టి దానికి తగ్గట్టు ఒకటి చిన్న కవిత రాశాను. మర్చిపోవద్దు శీర్షిక. గ్రామాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, ఈ పరాయి గడ్డపై మనం వలస జీవులం. ఈ పరాయి గడ్డపై మనం వలస జీవులం. కష్టాన్నే పెట్టుబడి పెట్టిన శ్రమజీవులం. కష్టాన్నే పెట్టుబడి పెట్టిన శ్రమజీవులం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, పరాయి నేలనే నమ్ముకున్నాం. కులాలు వేరైనా, మతాలు వేరైనా, పరాయి నేలనే నమ్ముకున్నాం. భిన్న సంస్కృతుల్ని ఎన్నుకున్నాం. కుబేరులైనా కూటికి లేకున్నా పరాయి వాళ్ళనే హత్తుకున్నాం. మనవాళ్ళే అంటూ మెచ్చుకున్నాం. సార్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో కూడా చెప్పారు, అక్కడ కూడా మన వాళ్ళని అందరూ హత్తుకుంటున్నారు. పుట్టింది ఏ రాష్ట్రంలోనైనా ఇక్కడ మనమంతా తెలుగు సోదరులం. తెలుగు మన జాతికి మూలాధారం. మన మనుగడకు అదే పునాది తత్వం. విభిన్న భాషల మధ్య తెలుగు ఒక కాగడ. ఆంధ్ర తెలంగాణ భేదాలు లేవిక్కడ. నిన్న నేడు రేపే కాదు, ఎన్ని తరాలైనా తెలుగు మతాన్ని మరవద్దు. తెలుగు జాతి గౌరవాన్ని ఇసుమంతైనా విడవద్దు. రెండుగా వెలుగు జాతి మనది, నిండుగా తెలుగు జాతి మనది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చెయ్యెత్తి జై కొట్ట అని చాలా బ్రహ్మాండంగా చెప్పిన శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీకు ఇప్పుడు సన్మానం. ఇప్పుడు నాగెళ్ళ దేవానంద్ గారు ఒక శ్రామికుడిగా ముంబైకి వచ్చేసి భవన నిర్మాణ రంగంలో ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారు. దాంతోపాటు వారు కవిగా కూడా లబ్ధ ప్రతిష్ఠలు, ఎన్నో అవార్డు తీసుకున్నారు. ఫ్యూచర్లో కూడా 3 పుస్తకాలు వచ్చినట్టున్నాయి. ఇంకా 2 పుస్తకాలు రావాలని కోరుకుంటున్నాను నేను. ఈ 2025లో ఉపన్యాసాలు వద్దు, డైరెక్ట్ కవితలకు వెళ్ళాలని కోరిక. మీరు ఇవ్వను. నా పేరు నాగెళ్ళ దేవానంద్ అండి. నేను యథార్థ జరిగిన సంఘటనలపైన, రన్నింగ్ ఇష్యూలపైన నేను కవితలు రాస్తుంటాను. నాకు అది ఇష్టం చాలా, ఎందుకంటే అది సమాజానికి ఎత్తి చూపాలి కాబట్టి నేను అదే రాశాను. ఒక 15 రోజుల క్రితము
మన తెలంగాణలో శంకర్పల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఒక టిప్పర్ వెళ్ళి బస్సుకు కొట్టి ఒక 19 మంది అక్కడ జగలు చనిపోయారు. దానిపైన నేను ఒక కవిత రాశాను. దాని పేరు, శీర్షిక పేరు తడి ఆరని కళ్ళు. పెద్దమ్మ కొడుకు పెళ్లికి అందంగా ముస్తాబై అల్లరి అల్లరి చేసి అందరి చూపులు తమ వైపే తిప్పుకునేలా చేసిన ఆ అమ్మాయిలు ఏమైపోయారో. అందరి చూపులు తమ వైపే తిప్పుకునేలా చూసిన ఆ అమ్మాయిలు ఏమైపోయారో. తెల్లారి శవాలయ్యి తేలారు, తెల్లారి శవాలయ్యి తేలారు కంకర కుప్పల్లో. బస్ ఎక్కించిన బాపు ఆశీర్వదించి పంపిన అమ్మ ప్రాణము లేక పడి ఉన్న కన్న బిడ్డల రూపాలను ఎలా మర్చిపోగలరు? ప్రాణము లేక పడి ఉన్న కన్న బిడ్డల రూపాలను ఎలా మర్చిపోగలరు? ముగ్గురు బిడ్డలు పదే పదే గుర్తొచ్చి కన్న వాళ్ళ దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ఎవరి దిష్టి తగిలిందో ఆ తల్లులకు, ముగ్గురు పిల్లలకు మురిపించినంత సమయం పట్టలేదు అది మరిపించడానికి. మరి ప్రసవానికి పుట్టింటికి వచ్చిన బంగారి తల్లి కనబోయే బిడ్డలో భర్త రూపాన్ని ఊహించుకుంది. ప్రసవానికి పుట్టింటికి వచ్చిన బంగారు తల్లి కనబోయే బిడ్డలో భర్త రూపాన్ని ఊహించుకుంది. కడుపులో పాపని ఆప్యాయంగా నిమురుతూ బస్సులో కూర్చుంది. ఎప్పుడు తన భర్త దగ్గర చేరుకుంటానా అని కలలు కంటూ అబ్బాయికే సాత్ 2 घंटे में बस में चढ़ूंगा, అబ్బోకి సాత్ 2 घंटे में बस में चढ़ूंगा అన్న చివరి మాటలే మిగిలాయి ఆత్రంగా ఎదురు చూస్తున్న తన జీవన సహచరుడికి. ఒక కల్పన, ఒక తారీబాయి, చిన్నారి అఖిల, ఒక తల్లి నాగమణి, ఒక రైతు హనుమంతు, ఒక సోదరుడు ఖాళీద్, ఒక తబుసుం జాన్, బస్సు డ్రైవర్ దస్తగిరి, ఒక చిన్నారి వెంకటమ్మ, ఒక సోదరి లక్ష్మి, మరొక తమ్ముడు బందెప్ప, 40 రోజుల పాప ఫాతిమా, మరో చిన్నారి ముస్కాన్, బతుకు తెరువు కోసం వచ్చి బలైపోయిన ఆకాష్ కాంబ్లే. ఎందరో అతులయ్యారు. మృతుల యాదిలో రోదిస్తున్న కుటుంబ సభ్యులు. బల్లున పగిలిన కూరాడు కుండలు. రహదారులు రక్తమోడుతున్నాయి. అమాయకులు ఆవిరవుతున్నారు. చేవెళ్ళ రోడ్డులోనే లాగే దేశములోని రోడ్ల మీద ఉన్నోడి మదము ఉరుకులు పెడుతుంది. దేశంలోని రోడ్ల మీద ఉన్నోడి మదము ఉరుకులు పెడుతుంది. లేనోళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. లేనోళ్ళ రైళ్ళు, విమానాలు, రహదారులు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు మరణాలే. అవి ప్రమాద మరణాలు కాదు, ప్రభుత్వ హత్యలు. ఇవి ప్రభుత్వ హత్యలు. నిత్యము ప్రశ్నాపత్రంగా మారుతున్న సామాన్య బ్రతుకులకు భద్రత ఇచ్చేది ఎవరు? భద్రంగా కాపాడేది ఎవరో? ధన్యవాదాలు. దేవన్న, మనసున్న కవివి, అందరి మనసులు భారం చేశావు. ఆ హృదయాన్ని ఆ సంఘటన తలుచుకుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి. నీకు సన్మానం చేస్తాయి. ఇప్పుడు గుండ్యాల రమేష్ నరహర్ సార్. ఈ గుండ్యాల రమేష్ అనే అబ్బాయి పూర్తిగా శ్రామిక వర్గానికి చెందినవాడు సార్. శ్రామికుల కోసం ఉద్యమించేవాడు, శ్రామికుల కోసం పరితపించేవాడు. ఒక ఆటో రిక్షాగా మనకి పనిచేస్తున్నాడు. కానీ ఆయన కవిత్వంలో పిడుగులు ఉంటాయి, ఆయన కవిత్వంలో రవ్వలు ఉంటాయి. ఆయన సమాజానికి సంబంధించిన వ్యక్తి, ప్రజలకు సంబంధించిన వ్యక్తి. రమేష్, నీకు స్వాగతం. సార్, మహారాష్ట్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర సాహిత్య అకాడమీ పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను ఒక కార్మికుడిగా, రిక్షా కార్మికుడిగా, డ్రైవర్ కార్మికుడిగా పనిచేస్తా. నా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా చూసిన దృశ్యాలని నేను కవితాత్మకంగా మలుచుకుంటా. ఈ సమాజంలో అనేక మంది పెద్దగా అవపడుతుంటారు. పెద్దలుగా
వాళ్ళు చలామణి అవుతుంటారు. కానీ ఆ పెద్దల ఎదుగుదలకు తోడ్పాటు అందించే ప్రతి చిన్నగా అవపడే వ్యక్తి ప్రతిరోజు ఆ తోడ్పాటు అందిస్తారు. అందులో ఒక ఆటో డ్రైవర్ కూడా ఉంటాడని, ఆటో డ్రైవర్ జీవితం ఎలా ఉంటుందో అని ఊహించుకొని ఒక కవిత రాసిన, చూసి దర్శించుకొని. కవిత శీర్షిక పేరు ఆటో డ్రైవర్ జీవితం. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని, కడుపులో మంటను చంపుకొని, అరిగిపోయిన నీ బతుకులకు తెగిపోయిన నీ చెప్పులే నిదర్శనం. అలసిపోయి సొమ్మసిల్లిపోతే ఆటో రిక్షాని నిన్ను ఒడిలోకి ఆల్చుకుంటుంది. దారిలోని వృక్షాలు గాలి ఊపి ఉపశమనమిస్తాయి. నీ చెమటతో తడిసిన చొక్కా రోజంతా నీ కష్టానికి నిశ్శబ్ద సాక్ష్యం అవుతుంది. పగలు రోడ్డుపై దుమ్ము మింగి, రాత్రి రిక్షా సీటుపై నిద్రించి ప్రతి సవారిని గమ్యానికి చేర్చేవాడివి నువ్వు. నగరపు వెలుగులో నీ చెమట మెరుస్తుంది. ప్రతి సిగ్నల్ వద్ద నీ ఓర్పు నిలుస్తుంది. అందరూ చులకనగా పిలిచే ఏ రిక్షావాలానే ఈ నగరాన్ని పరిగెత్తించే చక్రాలకు నువ్వే ఆత్మవు. రోజు చివర లెక్కలు వేసుకుంటే ఖర్చులు పోయి చిల్లరే మిగులుతుంది. పిల్లల ముఖాలు గుర్తుకు వచ్చి మనసు వేదనతో కుంగిపోతుంది. అందరిని గమ్యానికి చేర్చే సారథివి నువ్వు, కానీ నీ గమ్యం మాత్రం ఎప్పుడు అందరి దాక్షగానే మిగిలిపోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్. నీకు ఇప్పుడు ముఖ్య అతిథి ద్వారా సన్మానం ఉంటుంది, స్వీకరించు. ఇప్పుడు అంబాలా జనార్దన్ గారు. అంబాలా జనార్దన్ గారు సీనియర్ కథా రచయిత ముంబైలో. ఆయన పుస్తకాలు ఇంగ్లీష్లోకి, ఒరియాలోకి, హిందీలోకి కూడా తర్జుమా జరగడం జరిగింది. ఈ మధ్యనే ఒక అవార్డు తీసుకొని వచ్చారు. వారు మంచి కవితలు కూడా రాస్తారు. వారికి స్వాగతం. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక తెగిన అనుబంధాల తాడు. దేశంలో కమ్యూనిస్టులు విఫలమైన కార్ల్ మార్క్స్ మాత్రం గెలిచాడు. కుటుంబ సభ్యుల్లో తిష్ట వేసుకునే బంధాలన్నిటికీ ఆర్థికం చేశాడు. దానికి తోడు అరచేతిలో ఇమిడిన పరికరం వారిని తనలో బంధించింది. నీకిస్తే నాకేమిటి అనే భావం జనాల నరనరాన ఇంకిపోయింది. సమాజంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ కాసులదే రాజ్యం. తమను కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వారి వృద్ధాప్యంలో పిల్లలకు భారమై వృద్ధాశ్రమాల్లో తమ జీవిత అంతిమ క్షణాలు గడిపే పరిస్థితి ఏర్పడి వారు అనుబంధాలకు అనురాగాలకు దూరమై కుంగి కృషిస్తున్నారు. నేటి పిల్లలకు తమ బామ్మ తాతల సాన్నిహిత్యం కొరవడి వారి వ్యక్తిత్వ విశ్వాసం కుంటుపడి రేపటి పౌరులు సెల్ ఫోన్లో బందీలయ్యారు. కాసుల వేటలో సంతానం పై దేశాలకు ఎగిరిపోతే మా వాళ్ళు విదేశాల్లో ఉన్నారని పైకి గొప్పలు చెప్పుకునే తల్లిదండ్రులు లోపల పడే బాధ వర్ణనాతీతం. బాహ్యారంభాలకు పెద్దపీట వేసే జనాలు మానవ సంబంధాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు మాయమై న్యూక్లియర్ కుటుంబాలు వెలిశాయి. అనుకోని ఆపదలు వస్తేనో పురుళ్లకో మాత్రమే పెద్దలు జ్ఞప్తికి వస్తే స్థితి దాపురించింది. పెద్దలు పనివారుగా తప్ప ఉపయోగపడరని అనుకునే పిల్లలు తయారయ్యారు. సంబంధం రాని వ్యాపారమై అనుబంధాలకు అర్థం లేకుండా పోయింది. చిన్నప్పటి నుంచి పోటీ పరీక్షల ఊబిలో కూరికిపోయి రెసిడెన్షియల్ హాస్టల్లో మగ్గిపోయిన మషీన్లకు అనురాగాల రుచి ఎలా తెలుస్తుంది? వారు రెక్కలు రాగానే ఎగిరిపోయి తమ స్వార్థమే చూసుకుంటే తప్పెవరిది? అలా తెగిన అనుబంధాల తాడును జోడించే మార్గమే లేదా? ఉంది. ఎందుకు లేదు? మనసుంటే మార్గం ఉంటుంది. తమ స్వార్థమే తమకు రక్ష అనే భావాజాలానికి స్వస్తి పలికి కుటుంబ శ్రేయస్సే పరమావధి అనుకున్న నాడు జనహితమే తమహితం అని తలుచుకుంటే మన దేశ ప్రత్యేకతలైన అనుబంధాలు అనురాగాలు మళ్ళీ చిగురించి మన జాతి పూర్వవైభవం సంతరించుకుంటుంది. ధన్యవాదాలు. సాహిత్యంలో అనుభవాన్ని పూర్తిగా రంగరించి రాసిన మీ కవితకు జోహార్లు సార్. మీకు సన్మానం. వినలేడు, వింటే సమాధానం ఇస్తాడు నీకు. అన్న నీ శిష్యుడేమంటుండే? అంబాలా జనార్దన్ గారికి మొదట్లోనే సన్మానం జరిగింది కాబట్టి ఎవరైతే మొదట్లో జరిగిందో వారికి ఇప్పుడు కేవలం
అభినందనలు తప్ప సన్మానాలు ఓకే ఏమనుకోవద్దు. ఓకే Thank you. రైట్. జక్కడి గంగాధర్ గారు మంచి పద్య కవిత రచయిత, ఉపాధ్యాయుడిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. కానీ తన జీవితాన్ని పూర్తిగా సాహిత్యానికి అంకితం చేశారు. దాదాపు 8-9 పుస్తకాలు, పద్య పుస్తకాలు వచ్చాయి. నాకు అర్థం కాదు, 8 రోజులు ఒక పుస్తకం కొత్త తీసుకొచ్చి ఇస్తాడు. ఎట్లా రాస్తాడో, ఎట్లా ప్రింటింగ్ చేస్తాడో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎప్పుడు కలిసి ఒక కొత్త పుస్తకం నా చేతికి అందిస్తుంటాడు. నిజంగా సాహిత్యానికి పూర్తిగా అంకిత భావంగా ఎవరైనా రచనలు చేస్తున్నారంటే ముంబైలో అది మీరే సార్. ఇంకా మీరు కొనసాగించండి. మీకు ధన్యవాదాలు. 3 నిమిషాలు మాత్రమే, దయచేసి ఎక్కువ టైం తీసుకోవద్దు. సభకు నమస్కారము. తనయులకు తల్లిదండ్రులు బరువైతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని ఒక పుస్తకం రాస్తున్నాను. అందులోని కొన్ని పద్యాలు. తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు శీర్షిక. తల్లి కౌసల్య కడుపున వెళ్ళి విరిసి, తల్లి కౌసల్య కడుపున వెళ్ళి విరిసి, సకల శాస్త్రములను నేర్చె సాధనమున, ధన్యజీవిరా రాముండు ధర్మ ప్రభువు, ధన్యజీవిరా రాముండు ధర్మ ప్రభువు, రామనామము దలతును రమ్యముగను, కర్మభూమిని ఏలిన ధర్మమూర్తి, కర్మభూమిని ఏలిన ధర్మమూర్తి, సత్య సంకల్పమున్నట్టి సత్యవ్రతుడు, తండ్రి మాటపై నడచిన తనయుడితడు, తండ్రి మాటపై నడచిన తన్యుడితడు, రామనామము దలతును రమ్యముగను, సరయు నది తీర ప్రాంతాన సమము చేసి, దారులన్నీయు నందంగా తీర్చిదిద్దే, అద్భుతమైన చరిత్ర ఆద్యుడితడు, రామనామము దలతును రమ్యముగను, కుల పురోహితులందరూ కూడగానే, కుల పురోహితులందరూ కూడగానే, అగ్నిహోత్రము జరిగను హవనముగను, రాముడవిస్సు నర్పింప రమ్యమాయే, రామనామము దలతును రమ్యముగను, తండ్రి ఆనతి కోసము తనయుడపుడు, తండ్రి ఆనతి కోసము తనయుడపుడు, రాజ్యమిడువను సిద్ధమై రమణి తోడ, అడవి దారిని పట్టెరా తడుముకోక, అడవి దారిని పట్టెరా తడుముకోక, రామనామము దలతును రమ్యముగను, రామనామము దలతును రమ్యముగను. ధన్యవాదాలు సార్. మీ గొంతు బాగుంది, మీ సాహిత్యం కూడా బాగుంది సార్. అట్లాగంటే మీరు అరగంట సేపు కూడా మంత్రముగ్ధులు చేయగలరు, కానీ సమయం తక్కువ ఉన్నందుకు మన్నించాలి. గండూరి లక్ష్మీనారాయణ గారు పద్య కవిత భీష్మ పితామహుడు, భీమండికి చెందినవారు, ప్రధానోపాధ్యాయులుగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. చాలా చక్కని కవిత్వం, మహారాష్ట్రలో పద్య కవుల్లో అగ్రగణ్యులుగా నేను భావిస్తుంటాను. చాలా చక్కని కవిత్వం సార్. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సాహిత్యాన్ని బ్రహ్మాండంగా చెప్పండి. సభకు నమస్కారం, వేదికపై ఉన్న వాళ్ళకు నమస్కారం. కవితా అంశం జయ ఓ భారత్. దాటెను 70 ఏండ్లు, దాటెను 70 ఏండ్లు, భరతావని స్వేచ్ఛను పొంది ఏలకో, కూటికి గూడు గుడ్డయు గోడును జంది దీనహీనులు, నేటికి ఎందరో కలరు, నేటికి ఎందరో కలరు, నిక్కము వారల ఘోర దుస్థితి, మారను లేదు మారను లేదు నిక్కమిది, మార్పెడు నేతలు కానరారవో, అత్యాచారము బాలికామనులపై,
అత్యంత హేయంబుగా నిత్యం భరతోర్విలోన నదములు నిర్భీతితో జరుపుచు పైత్యం బెక్కిన గ్రామ సింహములుగా వర్తించుచున్నారలి దైత్యోన్మాదులనెల్ల నిశ్చయముగా దండించుటే ధర్మమౌ. ప్రతిదినము హింసలు పలు దూర్త చర్యలు భారతావనిలోన ప్రబలుతుండే. కులమత ఘర్షణ కలహంబులెదిగెను మత సామరస్యంబు మరుగుబడియే. లంచాలు లాగుట లాంఛనమాయను అధికార తతికి దురాశయచ్చే. అక్రమార్జన సేయ వ్యాపారమూకలు కల్తీ వస్తువులందు కలుపుటాయే. నిత్య ధర్మము న్యాయము రీతి వీడి విత్తమార్జించ పెడదారి వెదుకుటాయే. కులమతమ్ములు దేశాలు గుబులుచుండే తప్పెదారి నా దేశపు గొప్ప చరిత. తప్పదారి నా దేశము గొప్ప చరిత. అరయక మంచి చెడ్డలను హత్యలు నర్చుచునుండ్రి నిర్మమను. తరచుగా ఉగ్రమూకలును దాడులు చేయుచు మానవాళిపై. కరుణయొకింతలేని పలుగాకుల చర్యలనడ్డగించి నీ భరత ధరిత్రి భద్రతను బాగొగరించగా పూనుకోవలను. ఎన్నికలందునన్ ఎన్ని కుతంత్రములైన నాయకులు పన్నుచునుంద్రు. వారల ప్రవర్తన నెరిగియు స్వార్థ నేతలను గ్రన్నన నేరివేయవలే. కావున మానవులాత్మ శుద్ధితో ఎన్నుకొనంగ దేశమున కెల్ల శుభంబగు శాంతి నెక్కును. భారత పౌరులారా మన భారతదేశ పురోభివృద్ధికై కారణమైన మీరలును కాసులు చేకొని స్వార్థ వ్యక్తులను నేర చరిత్రులను మరియు నీతి విహీనులనెన్నుకొన్నచో మీరెల దేశ దుస్థితికి మీరెల బాధ్యులు సుమ్మి తప్పక. మీరెల దేశ దుస్థితికి మీరెలే బాధ్యత సుమ్మి తప్పక. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చక్కటి గాత్రం, మంచి సాహిత్యం. నిజంగా దేశాల్లో ఇప్పుడు పరిస్థితులు మీరు చిత్రీకరించారు. ధన్యవాదాలు సార్. గుబ్బల శ్రీనివాస్. లక్ష్మీనారాయణ గారు చాలా మంచి పద్యము చెప్పినారు. ఒకసారి చప్పట్లు కొట్టండి మరొకసారి. దానికంటే ముందు అయితే దేవానంద్ గారు కూడా యాక్సిడెంట్ సంబంధించి దీనికి అంతటికి కారణం ప్రభుత్వమే అన్నట్టుగా చాలా గొప్పగా చెప్పినారు. వారు కూడా మీరంతా అరే నేనేం అనట్లేదు, కూర్చోండి. కవి అనేవాడు ప్రశ్నించాలి, అది ఇంపార్టెంట్. అదే నేను చెప్తున్నా. మీరు ప్రశ్నించకపోతే, మీరు ప్రభుత్వాలని కేవలం మెచ్చుకుంటే జరిగే పని కాదు, కవుల పని కాదు. కవులు అనేటోళ్ళు ఎప్పుడైనా అవడగాని ప్రశ్నించాలి, ప్రజలని మేల్కొల్పాలి. అదే. అయితే శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో దూర్జటి కవి ఉండేవాడు. సో శ్రీకృష్ణ దేవరాయలు ఒకరోజు మంచి ఉత్సాహంగా ఉన్నప్పుడు దూర్జటిని, ఎట్లా ఉన్నది మా రాజ్యం, ఎంత అద్భుతంగా ఉన్నది, అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు, మా ప్రభుత్వం ఎట్లున్నది, మేము మీకు మీ కవులకి చాలా అద్భుతమైనటువంటి
వరహాలు, నానా రకాల అంటే గండె బండేరాలు అన్నీ తొడుగుతూ ఉంటాం. ఎట్లున్నది మా రాజ్యం అని అంటే ఆయన ఒక కవిత్వం చెప్పిండు అనమాట. ఆ కవిత్వం ఏమిటంటే, రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు అంబోజాక్షి చతురంతయాన తురగి భూజాశ ఆత్మలు వ్యథాభ్యూజంబులు అని అన్నాడు అనమాట. అంటే ఒకటి రాజులు మత్తులు, అంటే రాజులు అనేటోళ్ళు తాగి మత్తులో ఉంటారు. వారి సేవ నరకప్రాయంబు, అంటే వారి సేవ చేసుకోవడము నరకానితో సమానం. వారిచ్చేటటువంటి ఈ ఆభరణాలు అవి ఇవన్నీ వ్యథాబీజంబుల్, అంటే దానికి ఎందుకు పనికిరావు అని చెప్పిండు అనమాట. సో ఈ కవిత్వం చెప్పే వాళ్ళందరూ ఎప్పుడైనా అడగని ప్రశ్నించాలి. రాజు ఎదురుగా ఉన్నప్పుడు ప్రశ్నించడం ఇంకా గొప్పతనం. థ్యాంక్ యూ సార్. ఈ కవి సమ్మేళనం తర్వాత మీరు ఎట్లాగో స్పందించాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా స్పందించాలి. ఇంకో 2 నిమిషాలు. దేవానందకి ఇవాళ ఆస్కార్ అవార్డు వచ్చింది. గుబ్బల శ్రీనివాస్ సార్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు గుబ్బల శ్రీనివాస్, కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా కవితా శీర్షిక ఆమె ఒక యుగం. ఆకాశం పుట్టడం, భూమి స్తంభించడం, గాలి బరువును నింపుకోవటం ఇవేమీ కొత్తగా అనిపించవు. ఆమె నడిచే పాదాల వెనుక నింగిని వేలాడే తారలు రాలిపోయి మెరవటం, ఆ నడకను అనుసరించడం ఇప్పుడు సరికొత్త దినం. ఆమె నవ్విందంటే విరిసిన పువ్వులు ఆ పెదవుల ముందు కురుస్తాయి. కురిసే మేఘాలు ఆమెను తాకి శూన్యమంతా ప్రవహిస్తే ఆమె చేతివేళ్ల నుండి జారే చినుకులే ఇక్కడ పచ్చదనం. ఎవరంటారు ఈ యుగాంతం త్వరలోనని? ఆమె నవ్వినంతకాలం నువ్వు నేను ఆయుష్ను నింపుకుంటూనే ఉంటాం. ధన్యవాదాలు. లోతైన కవితా పఠనంలో మాత్రం కొంచెం వీక్, మీరు చదివితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది నా కవిత్వం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు గాలి మురళీధర్ మీ అందరికీ తెలుసు కదా. ఆంధ్ర మహాసభ ధర్మకర్త, మోడర్న్ హై స్కూల్ అధినేత, కవి, సినీ ప్రొడ్యూసర్, స్టూడియో అధినేత, రకరకాలు ఇంకెన్నో ఉన్నాయి. ఆయన ఒక మంచి 2 పుస్తకాలు వచ్చినాయి. ఇప్పుడు మంచి కవిత్వం వినిపిస్తాడని నేను ఆశిస్తున్నాను. గాలి మురళీధర్. సభకు నమస్కారం. ముఖ్యంగా మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీకి వందనాలు. నేను ఈరోజు చదివే కవిత అందరు కామన్గా మనం అందరం వాడే దీని మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుందని రాసిన. ఆ మధ్యన కర్లో దునియా ముట్టీమే అని ఒక నినాదంతో ఈ సెల్ ఫోన్ అనేది అందరి జీవితాల్లోకి ఎంటర్ అయింది. నా అనుభవం, నా లెక్కన ఏంటిది అనేది నేను చిన్నగా కవిత రూపంలో చదువుతాను. ప్రస్తుతం చూసినావా ఎట్లా చేస్తుంది, దీన్ని ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టేస్తా సార్. అది ఓకే. ప్రస్తుతం మనిషినే నేను, ఫోన్కు ఫ్యూచర్కు మధ్య వ్రేలాడుతున్నాను. ప్రస్తుతం మనిషినే నేను, ఫోన్కు ఫ్యూచర్కు మధ్య వ్రేలాడుతున్నాను. కర్లో దునియా ముట్టిమే అన్నప్పుడు నా వేళ్ల కొసల్లో విశ్వాన్ని వేలేం వేసే గాడ్జెట్ల టెక్నాలజీ ఇచ్చిన గిఫ్ట్గా భ్రమించాను. ప్రపంచం నా చుట్టూ తిరుగుతుందని ఆశించాను, కానీ నేనే ప్రపంచం చుట్టూ తెగిన గాలిపటాన్నయ్యానని లేటుగా గ్రహించాను. థ్యాంక్ యూ. కమ్యూనికేషన్ రిలేషన్స్ పెరుగుతాయి అనుకుంటే, దీనివల్ల కమ్యూనికేషన్స్ రిలేషన్స్ పెరుగుతాయి అనుకుంటే కన్ఫ్యూజన్తో కాంట్రవర్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి. స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నా దేహంలో ఓ భాగమైంది. మిగతా భాగాల్ని నీరసం చేసేస్తుంది. స్క్రీన్ వెలుగుతుంది, అంతరంగం నిండా చీకట్లను నింపుతుంది. పరిమళించే పువ్వును తాకే వ్రేళ్ళిప్పుడు స్క్రీన్ను తాకి మురిసిపోతున్నాయి. నోటిఫికేషన్ వెంటొచ్చే టింగ్ అనే శబ్దమే నాకిప్పుడు సరిగమ పదనిస. మాటలు లేవు, వాట్సాప్ తప్ప, సంభాషణలు లేవు, మెసేజ్లు తప్ప, సందర్శనలు లేనే లేవు, వీడియో కాల్స్ తప్ప. మనిషి ఇప్పుడు ప్లే స్టోర్లో నిక్షిప్తమైన యాప్లా మారిపోయాడు. కళ్ళలో కరుణ లేదు, కన్నీళ్ళు లేవు, బ్యాటరీ పర్సంటేజే పై ఆందోళన తప్ప. కళ్ళలో కరుణ లేదు, కన్నీళ్లు లేవు, బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉందనేది కరుణ తప్ప. మెదడులో ఆవిష్కరణలు లేవు, వ్యూస్, లైక్స్, షేరింగుల బెంగ తప్ప. కర్లో దునియా ముట్టిమే నాకిప్పుడు తిట్టులా వినిపిస్తుంది. ప్రపంచం నా ముట్టిలో ఉందో లేదో కానీ నేను మాత్రం నిలువెత్తు మనిషి నుండి
పిడికడంత మరుగుజ్జునైపోయాను. పిడికడంత మరుగుజ్జున. థ్యాంక్ యూ. మురళి గారిని చూస్తే మరుగుజ్జు అని ఎవరైనా అంటారా? సో ఇప్పుడు సన్మానం. ఇప్పుడు మా సంగవేణి రవణను కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. 3 నిమిషాలే. అయితే ఈ కవి సమ్మేళనం తర్వాత మన ముఖ్య అతిథి నరహరి సార్ స్పందన తర్వాత అందశ్రీ గారి కోసం మౌనం పాటించాల్సిన అవసరం ఉంది. అది మేము ఫిక్స్ అయిపోయినాం, ఆ ప్రోగ్రామ్ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నా కవిత శీర్షిక కూడా మౌనం పాటిద్దామే. కానీ ఆ మౌనానికి ఈ మౌనానికి సంబంధం లేదు. ఓ పని చేద్దాం. ఈ మధ్యకాలంలో ఎవరు ఎక్కడ పోయినా ఏం జరిగినా కానీ పట్టించుకునే తత్వం మనకు పోయింది. మన పక్కింట్లో ఏం జరిగినా, పక్క రాష్ట్రంలో ఏం జరిగినా, పక్క దేశంలో ఏం జరిగినా మనకి ఏం సంబంధం లేదు. నేను, నా పిల్లలు, నా సంపాదన, కెరీర్ ఇవి ఒకటి ముఖ్యం అనమాట. అది సబ్జెక్ట్. ఓ పని చేద్దాం, అన్నీ మూసుకొని కాసేపు మౌనం పాటిద్దాం. కండ్రప్పల్ని కాటేసిన ముళ్ళ కంపకు వ్యతిరేకంగా, కండ్రప్పల్ని కాటేసిన ముళ్ళ కంపకు వ్యతిరేకంగా కళ్ళెర్ర చేయలేని వైఫల్యాన్ని గోచిగుడ్డల్లో దాచుకుంటూ కనీసం ఓ ధిక్కార గీతాన్ని కూడా ఆలపించలేని అసక్తతతో అన్నీ మూసుకొని మౌనం పాటిద్దాం. కపాలాలు పగిలి రక్త జరులై పారుతుంటే చెదలు పట్టిన నాగళ్లను శిల్వలుగా చేసుకుంటూ అన్నం చెట్ల ముందు ఆత్మహత్యలు అవుతున్న రైతన్నల ఆత్మశాంతికై మనమంతా అన్నీ మూసుకొని మౌనం పాటిద్దాం. మనకు దేహాలు ఉన్నాయి, దేహాలను కప్పే రేమండ్స్, గ్వాలియర్స్ ఉన్నాయి. దేహాల్లో ఉండే ఉష్ణ రక్త కాసారాలకే కరువు వచ్చింది. దేహాల్లో ఉండే ఉష్ణ రక్త కాసారాలకే కరువు వచ్చింది. పోగుపై ఓ శవముద్ర వేస్తూ, ప్రాణాన్ని పావురాలుగా ఎగరేస్తూ, బొందిని మగ్గం బొందలో పూడ్చేస్తున్న నేతన్నల అసహాయ మరణాలకు శాంతిగా కాసేపు అన్నీ మూసుకొని మౌనం పాటిద్దాం. అంతా మట్టే, ఆకాశ హర్మాల పునాదుల్లో మట్టే. మట్టి యుద్ధాన్ని నేర్పుతుందేమో కానీ కడుపులో పేగులు ఆకలితో కదిలినప్పుడు ప్రాధాన్యతలు మారుతుంటాయి. నెత్తురు కక్కుతూ అప్పుడప్పుడు కొన్ని దేహాలు ఏదో అంతస్తు నుండి, రమేష్ గొండ్యాల, నెత్తురు కక్కుతూ అప్పుడప్పుడు కొన్ని దేహాలు ఏదో అంతస్తు నుండి తెగిన చినుకుల విరిగిపోయి జారినప్పుడు ఆ కూలీ బతుకులపై కన్నీళ్లు కరువైన మనం కాసేపు మౌనం పాటిద్దాం. మూగ బాధల్ని ఆశల అల్మారాల్లో భద్రపరుస్తూ, మూగ బాధల్ని ఆశల అల్మారాల్లో భద్రపరుస్తూ, పేగు తెంచుకు పుట్టిన లేమి మొగ్గలకు కన్నీళ్ళ పెట్టుబడి పెట్టి కాలేజీ చదువులు పోగేస్తే నిరుద్యోగ నిరంకుశానికి బలైన ఆ బడుగు విద్యార్థి బాడుగ జీవితంపై కాసేపు మూసేసుకొని మౌనం పాటిద్దాం. వాడు ఎవడైతేనేం, ఎవడు ఎవరిని చంపేస్తేనేం, ఊరు కాడైతేనేం, దేశం పాడైతేనేం, గుండె తడే కాదు కంటి చెమ్మను కూడా మర్చిపోయిన మనం, గుండె తడినే కాదు కంటి చెమ్మను కూడా మర్చిపోయిన మనం అన్నీ మూసుకొని కాసేపు మౌనం పాటిద్దాం. అన్నీ మూసుకొని కాసేపు మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ సార్. అన్న ధన్యవాదాలు సార్. ముంబైలో వందలాది కవులు ఉన్నారు, కానీ మా అన్న ఇట్లాంటి కవి అంటే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ, ఒక కవిత కానీ ఒక రచయిత కాకుండా కూడా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ ఇమ్మీడియట్లీ స్పాంటేనియస్గా రాసి పంపించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ముంబైలో ఎవరికి ఏ ఫంక్షన్ అయినా, ఏ ప్రోగ్రాంలు అయినా కానీ ఆయనకు చెప్పడే తడువు, అన్న ఇట్లా ఉంది అంటారంటే ఇమ్మీడియట్లీ మెసేజ్ తయారు చేసి, ఎందుకంటే వాళ్ళలాగా మనకు రాయరాదు కాబట్టి ఈజ్ మై బెస్ట్ కవి. థ్యాంక్ యూ సార్. నరహరి సార్, ఇప్పుడు మీరు 11 మంది కవితలు విన్నారు, మీ స్పందన. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీందర్ గారికి ఒకసారి చప్పట్లు కొట్టుకుని, చాలా ఫాస్ట్గా కవులు మైక్ ముందుకు వచ్చినారని అంటే గంటలు కూడా తెలియదు, రోజులు పడతాయి. కానీ 3 నిమిషాలలో అందరినీ నిప్టాయించి పడేసినాడు. సో ఈ కవి సమ్మేళనం సంక్షిప్తంగా చాలా అద్భుతంగా ఉన్నది. సో దీంట్లో నా సూచనలు ఏంటనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ ఉండండి. కవిత్వాలు, కవులు, ఈ కార్యక్రమాలు నిరంతరం ప్రవాహమానమే ఉండాలి. నిరంతరం ప్రవాహమానమే ఉండాలి అంటే ఎలాగైతే నది ప్రవహిస్తూ ఉంటుందో అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రవాహమానమై ముందుకు పోతూ ఉండాలి. ఇది మంచి ప్లాట్ఫామ్ భావ వ్యక్తీకరణకి. అయితే దీంట్లో నా సజెషన్ ఏమిటంటే, ఇందాక ఒకటి, తెలుగువారందరూ, మహారాష్ట్రలో ఉన్న తెలుగు వారందరికీ ఎక్కడ ఉన్న అవకాశం ఇప్పిండ్రి. ఎవరికి మాకు స్థానం కలగలేదు,
మాకు అవకాశం దొరకలేనటువంటి భావన రాకూడదు. ఎంత ఈ కమ్యూనికేషన్ యుగంలో ఎంత మనము అందరికీ అవకాశం ఇచ్చే విధంగా కమ్యూనికేట్ చేసి అందరినీ పిలిచి అందరికీ అవకాశం ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేయండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంతమంది కవులు వీళ్ళలో కేవలం ఒకరే మహిళా శిరోమణి కవయిత్రి కనిపించినారు. సో నా రిక్వెస్ట్ ఏమిటంటే కవయిత్రులకి స్పెషల్గా ప్రోగ్రాం పెట్టుండ్రు మీరు, సో దట్ వారికి కూడా ఇలాంటి అవకాశం దొరుకుతుంది. థర్డ్ థింగ్, బాల సాహిత్యాన్ని బాగా ప్రోత్సహించాలి. ఎందుకంటే పిల్లల నుంచి మనము సాహిత్యము, పిల్లల నుంచే మన తెలుగు మన యొక్క భాషని మనం పెంపొందించుకోగలుగుతాం. ఎంతసేపు మనం మాట్లాడుకుంటే అది ఇప్పుడు జెన్జీ క్రౌడ్ ఉన్నది. ఇందాక మీరు మొబైల్ గురించి అని అన్నారు. మీరు జెన్జీ క్రౌడ్ మీద మొబైల్ గురించి మాట్లాడితే మిమ్మల్ని కాల్చిపడేస్తారు అదే మొబైల్తోని. సో మీరు వారిలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వారికి అవకాశం ఇవ్వాలి. సో యూత్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తే బాగుంటుంది. మొత్తానికి ఈ కార్యక్రమం ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి ప్రయోగం. చాలామంది మంచి అంటే తమ కవిత్వాలని వ్యక్తపరిచినారు. ఇంకొంచెం దాంట్లో పరిపూర్ణత, ఇంకొంచెం దాంట్లో అంటే వచ్చే ముందు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని రావాలనేది నా అభిప్రాయం. ప్రాక్టీస్ చేసుకొని వస్తే మీ భావ వ్యక్తీకరణ ఇంకా బాగుంటుంది. అంటే శ్రోతలకి వినసొంపుగా ఉండాలి. ఎప్పుడైనా వాడని కవిత్వం అనేది వినసొంపుగా ఉండాలి. దాంట్లో ఇంకెంత బెటర్ చేసుకుంటూ పోతే అంత బాగుంటుంది. మరొక్కసారి తెలుగు సాహిత్య అకాదమీ మహారాష్ట్ర ప్రభుత్వానికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు, శుభాభినందనలు. హరీష్ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. అట్లాగే కవుల గురించి మంచి సలహాలు ఇచ్చిన నరహరి సార్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టుగా బాల సాహిత్యంలో కానీ మహిళా సాహిత్యంలో కానీ తప్పకుండా ప్రోత్సహించే పనులు చేస్తాం మేము. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, వాగ్గేయకారుడు జయ జయ హే తెలంగాణ జనీ జయ జయ కేతనం అని పాడిన అన్న ఒక్క నిమిషము, నాకు సార్ ప్రశ్నించిండు కదా, దానికి సమాధానం ఇస్తా. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా, కవులకు అందరికీ ఛాన్స్ ఇవ్వాలన్నాడు సార్. అందరి కవులకు ఛాన్స్ ఇవ్వాలని మేము అనుకున్నాము. కానీ ఈ గవర్నమెంట్ది కాబట్టి దీనికి మానదండు ప్రతి కవికి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అందుకని బడ్జెట్ ఎక్కువ లేదు, టన్ బై టన్ తీసుకుంటాం. ఇప్పుడు వందలాది కవులు కూడా రావచ్చు, వందలాది కవులు కవిత చదవగలుగుతారు. టైం కూడా ఇంపార్టెంటే, రెండు కూడా ఇంపార్టెంటే. బడ్జెట్ మాకు ఇచ్చింది 10 మందికే, కానీ రెవెన్యూ ఇంకొకళ్ళని పెంచిండు మాట్లాడి, అది మనం అందరికి ఇవ్వాలని అనుకుంటున్నాం. చాలామందికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు, ఏదో అనుకుంటున్నారు, వాళ్ళే అనుకుంటున్నారు. అట్లా కాదు. ఫస్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినాం, సెకండ్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, థర్డ్ వేరే వాళ్ళకు. ఇంకో అదేవిధంగా జీవన సాఫల్యం కానీ 8 అవార్డులు కానీ, జీవన సాఫల్యం ₹1,00,000 ఉన్నది. దాంట్లో మనం లైఫ్ టైం అచీవ్మెంటు, వయసు అయిన వాళ్ళు, ఉడిగిన వాళ్ళు ఎన్ని బుక్కులు రాసినారు దాని ప్రకారంగా నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. అదేవిధంగా ఎన్మండుగురికి 51,000 ప్రకారంగా అందరికి ఇవ్వబడుతుంది. కానీ టన్ బై టన్ అందరికీ ఒకటేసరి కుదరదు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో బయట వాళ్ళకి ఏమన్నా అపార్థంగా ఉంటే వాళ్ళకు క్లియర్ చేయండి. తో మేము ఒక పక్షకం కాదు, అందరు మా వాళ్ళే. ఏమంటావు అన్న రవెన్న? 100%. ఎందుకంటే చాలా మంది తెలియదు, అరే ఆ కవికి ఏదో ఛాన్స్ ఇచ్చిండంటే, అరే ఈడ మానదండు ఉన్నది, 3,000 రూపాయలు రానుపోను ఖర్చులు ఇస్తున్నాం, గవర్నమెంట్ ఇస్తుంది. సో అందుకని ఎవ్వరు కూడా తొందరపడకండి, మీ అవకాశం మీకు కూడా వస్తుంది నెక్స్ట్ టైం. సరేనా? సరే. ఇప్పుడు అందశ్రీ గారి గురించి అందరికీ తెలిసింది కాబట్టి, ప్రతి నాలుక మీద అందశ్రీ పాటలు నాట్యం చేస్తుంటాయి కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. ఆయనకు నివాళిగా ఒక్క నిమిషం మనం మౌనం పట్టిద్దాం. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి.